రైతు ఆత్మహత్య బాధాకరం. పుట్టింది బతకడానికి చావడానికి కాదు, నిష్పక్షంగా విచారణ జరిపిస్తాం, అంతా నా వల్లే, రాజకీయాలకు స్థానం లేదు, రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూస్తాం. ఈయననేమో అసలు దీన్ని వివాదం చేయాలనుకుంటే బట్టి విక్రమార్క ఎప్పుడో వివాదం చేయొచ్చు, కానీ ఈయన వివాదం చేయదలుచుకోలేదు ఆ మరణాన్ని అని చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు, లుచ్చా నాయకులు అంటారు కూడా ఈరోజు దీన్ని వివాదం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం, వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుపడంటారా నాయన, ఇంత హుందాగా చెప్తా ఉన్నాడు స్టేట్మెంటు. కనీసం రాజకీయాలు చేసే ప్రయత్నం చేయండి, అంతేగాని శివరాజకీయాలు చేసి శివాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి విధంగా తింటూ ఈ దొంగనా కొడుకులు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడంటారా నాయన. ఈయన స్టేట్మెంట్ చూసేనా ఎంత హుందాగా చెప్పిండు, చాలా హుందాగా చెప్పిండు. ఇగో రైతు ఆత్మహత్య బాధాకరమని, పుట్టింది బతకడానికి చనిపోయే ముందుకు కాదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఆ ఆదివారం చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం వెతుక్కొని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతును ఆత్మహత్యకు పురిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చట్టపరంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారని తెలిపారు. ఇక్కడ అందరూ నా వాళ్ళే, జరిగిన పొరపాటుకు ఎవరు కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. చూడండి, తన వాళ్ళైనా కానీ ఉపేక్షించి చెప్పేసి ఇంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉంటే వీళ్ళు మాత్రం వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బీఆర్ఎస్ నా కొడుకులు. నేను అందుకే వీళ్ళ పైన ఎందుకు ఇంత ఘోరంగా నేను మాట్లాడుతా అంటే వీళ్ళు శవాల పైన రాజకీయం చేసేటువంటి దొంగనా కొడుకులు ఈ బీఆర్ఎస్ నాయకులంతా కూడా.